రైట్. క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్రెడీ లాస్ట్ అయిపోయింది. ఓకేనా, అది ఎవరికి ఉన్నదంటే నేను చూడలేదు ఏ బ్రాంచ్ వాళ్ళకి ఉంది. మీరు చెక్ చేసుకోండి ఒకసారి సిలబస్ ఓపెన్ చేసి. రైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ అండి. నెక్స్ట్ కేటగిరీ ఇది ఏఐ ఏజెంట్స్. 1 second. రైట్, నేను మిస్ అయిపోతుంది. Yeah, next one is the types of agents. Agents can be grouped into 5 classes based on their degree of perceived intelligence and capabilities. ఇప్పుడు ఏజెంట్స్ని టైప్స్ ఆఫ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అన్నాం కదా, వీటిని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం, కేటగరైజ్ చేసాం వీటిని. ఓకేనా, ఎలా చేసాం? 5 క్లాసెస్ చేసాం. దేన్ని బేస్ చేసుకుని? దానికి ఇంటెలిజెన్స్, దాని బేస్డ్ అపాన్ ద ఇంటెలిజెన్స్ అండ్ capabilityని బట్టి 5 కేటగిరీస్గా చేయడం జరిగింది. రైట్. All these agents can improve their performance and generate better actions over the time. These are given below. First agent is the simple reflex agent. Second agent is the model based reflex agent. Third one is the goal based agents, utility based agents, learning agents. Okay, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ మొత్తం 5 టైప్స్. సింపుల్ రిఫ్లెక్సివ్ ఏజెంట్, మోడల్ బేస్డ్ రిఫ్లెక్సివ్ ఏజెంట్, గోల్ బేస్డ్ ఏజెంట్, యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్, లెర్నింగ్ ఏజెంట్స్ అని ఇలా మనకు 5 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. రైట్, కమింగ్ టు ద సింపుల్ రిఫ్లెక్సివ్ ఏజెంట్. Okay, first one is the simple reflexive agent. Right, simple reflexive agent. The simple reflexive agents are simple agent. The simple reflexive agents are the simple agent. These agents take decisions on the basis of the current percepts and ignore the rest of the percept history. ఇక్కడ ఏం చేద్ది సింపుల్ రిఫ్లెక్సివ్ ఏజెంట్ అంటే, ఇది డెసిషన్స్ ఆన్ ద ఏజెంట్ టేక్ డెసిషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కరెంట్ పర్సెప్షన్స్. ఓకే, ప్రీవియస్గా ఉన్నవి అంతకుముందు చేసిన హిస్టరీస్ని బేస్ చేసుకుని మనం యాక్షన్స్ తీసుకోదు, డెసిషన్ తీసుకోదు ఈ ఏజెంట్. సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ కరెంట్ మనకి ఇలా ప్రాబ్లం ఉంది, ఆ పర్సెప్షన్ బేస్ చేసుకుని మనం డెసిషన్ తీసుకుంటాం. ఇది సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్. దీస్ ఏజెంట్స్ ఓన్లీ సక్సీడ్ ఇన్ ద ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్. ఇది ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే అబ్జర్వబుల్, ఫుల్గా అన్ని అబ్జర్వ్ చేసిన డెసిషన్ తీసుకుంటే అప్పుడు ఇది సక్సెస్ అవుతుంది. The simple reflex agent does not consider any part of percept's history during the decision and action process. ఇదేంటి, ఆ ప్రీవియస్ హిస్టరీని తీసుకోదని మళ్ళీ చెప్తున్నారు అంతే. The simple reflex agent works on condition action rule, which means it maps the current state to actions, such as a room cleaner agent. It works only if there is dirt in the room. అంటే రూమ్ క్లీనింగ్ చేసేది ఒక ఏజెంట్, క్లీనర్, అదొక ఆర్టిఫిషియల్ మిషన్ అనమాట. దాన్ని ఒక సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్గా తీసుకుంటాం. అంతకుముందు క్లీన్ చేసాంగా, ఇప్పుడు క్లీన్ చేయకూడదు, అలాంటి బేస్ చేసుకోవద్దు. ఇప్పుడు డస్ట్ ఉంది, క్లీన్ చేయాలంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఫర్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ డిజైన్ అప్రోచ్. మనం ఈ ఏజెంట్ని డిజైన్ చేసేటప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. దే హ్యావ్ వెరీ లిమిటెడ్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ప్రీవియస్ హిస్టరీని గుర్తుపెట్టుకోదన్నాం కదా, దే హ్యావ్ వెరీ లిమిటెడ్ ఇంటెలిజెన్స్. They do not know knowledge of non-perceptual parts of the current state. Next, mostly too big to generate and store. Okay, next, not adapt to changes in the environment. ఎన్విరాన్మెంట్లో చేంజెస్ జరిగితే అది అడాప్ట్ చేసుకోలేదు అనేది వాళ్ళ ఐడియా. ఇక్కడ చూడండి, ఏజెంట్, ఎన్విరాన్మెంట్లో పర్సెప్షన్ తీసుకుంది, సెన్సార్ సెన్స్ చేసింది, వాట్ ద వరల్డ్ ఈజ్ లైక్ నౌ అనేది చూసింది. ఓకే, వాట్ కెన్ ఐ షుడ్ డూ నౌ, ఇది కండిషన్స్ యాక్షన్ రూల్స్ని బేస్ చేసుకుని మనకి ఇప్పుడు నేనేమి యాక్షన్ తీసుకోవాలి. ఓకే, అది ఎగ్జిక్యూటర్స్ ఆ యాక్షన్ దాని మీద తీసుకుంది అనమాట. ఇది ఏజెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్ అండి. సెకండ్ ఏజెంట్ ఈజ్ ద 5 ఏజెంట్స్ ఉన్నారు కదా, సెకండ్ ఏజెంట్ ఈజ్ ద మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్. రైట్. The model based agent can work in a partially observable environment.
and track the situations. A model-based agent has two important factors. First one is the model, second one is the internal state. Coming to the model, it is knowledge about how things happen in the world. So it is called a model-based agent. చూడండి మోడల్ బేస్డ్ ఏజెంట్ అంటే ఇట్ ఈస్ నాలెడ్జ్ అబౌట్ హౌ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ ప్రపంచంలో ఆ థింగ్ ఎందుకు జరుగుతుంది అనేది తెలుస్తుంది మోడల్ బేస్డ్లో అది. ఓకే, ఇట్ ఈస్ నాలెడ్జ్ అబౌట్ హౌ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ మోడల్ బేస్డ్ ఏజెంట్. నెక్స్ట్ ఇంటర్నల్ స్టేట్. ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కరెంట్ స్టేట్ బేస్డ్ ఆన్ పర్సెప్ట్ హిస్టరీ. ఓకే, ఇది ఇంటర్నల్ స్టేట్ అంటే ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద కరెంట్ స్టేట్ బేస్డ్ ఆన్ ద పర్సెప్ట్ హిస్టరీ. These agents have the model, which is knowledge of the world, and based on the model, they perform actions. Updating the agent state requires information about how the world evolves, how the agent's action affected to the world. ఓకే, ఇది మోడల్ బేస్డ్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు వాట్ ద వరల్డ్ ఈజ్ లైక్ నవ్ అని ఒక సెన్సార్ మన పర్సెప్షన్ తీసుకుంది, సెన్స్ చేసింది. ఎన్విరాన్మెంట్ ఒక పర్సెప్షన్ ఒక సెన్సార్ చేసింది. వాట్ ద వరల్డ్ ఈజ్ లైక్ నవ్ అంది. ఇక్కడ ఏమి ఇచ్చాము, దానికి స్టేటు, హౌ ద వరల్డ్ ఎవాల్వ్స్, వాట్ మే యాక్షన్స్ డూ అనేవన్నీ కూడా దీంట్లో ఇచ్చాం. దాన్ని ప్రాసెస్ చేసి కండిషన్స్, యాక్షన్ రూల్స్ని తీసుకుని అదొక ఎక్యుటేటర్కి మనకు పంపించింది. అంటే సెన్సార్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్లో దీనికి కొంత నాలెడ్జ్ తీసుకున్నాం. అదే ఇంతకుముందు దాంట్లయితే సెన్సార్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నాలెడ్జ్ ఏమి ఇవ్వలేదు దానికి, అది హిస్టరీని స్టోర్ చేసుకోదు కదా. కానీ దీంట్లో మాత్రం హిస్టరీని స్టోర్ చేసుకుంటాం మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్లో, దాని స్టేటు అవన్నీ. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్, గోల్ బేస్డ్ ఏజెంట్స్. The knowledge of the current state environment is not always sufficient to decide for an agent to what to do. The agent needs to know its goal, which describes desirable situations. Next, goal-based agents expand the capabilities of the model-based agent by having the goal information. They choose an action so that they can achieve the goal. Next, these agents may have to consider a long sequence of possible actions before deciding whether the goal is achieved or not. Such considerations of different scenarios are called the searching and planning, which makes an agent proactive. అంటే వాడిని యాక్టివ్గా ఉంచడం, ప్రోయాక్టివ్గా ఉంచడం అనమాట. ఇంకా గోల్ బేస్డ్ ఏజెంట్ ఒక పర్టికులర్ గోల్ బేస్ చేసుకుని మన ఏజెంట్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇందులో ఉన్నది అదొకటే. ఇక్కడ చూడండి, దానికి దీనికి తేడా ఏంటంటే, ఇంతకుముందు సెన్సార్ సెన్స్ చేసిన తర్వాత వాట్ ద వరల్డ్ లైక్ ఇది లైక్ నో అన్నాం. ఇప్పుడు వాట్ ఇట్ విల్ బీ లైక్ ఇఫ్ ఐ డూ యాక్షన్ ఏ. నేను ఇప్పుడు కనుక ఒక యాక్షన్ తీసుకుంటే అది ఎలా ఫీల్ అయ్యిద్ది అనేది జడ్జి చేసుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటుంది. ఓకేనా, అది. నెక్స్ట్ వన్ ఇది యూటిలిటీ బేస్డ్ ఏజెంట్. యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్. These agents are similar to the goal-based agent, but provide an extra component of utility measurements, which makes them differently, providing a measure of success at a given state. Okay, utility-based agent act based not only goals but also best way to achieve the goal. A utility-based agent based not only goals but also the best way to achieve the goal. మన గోల్ మీద ఒకటే ఫోకస్ చేయడం కాకుండా గోల్ని ఎలా అచీవ్ చేయాలి షార్టెస్ట్ రూట్లో, అంటే బెస్ట్ మార్గంలో మనం ఆ గోల్ ఎలా రీచ్ అవ్వాలి అనేది కూడా చూస్తుంది యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్. ద యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ ఈజ్ యూస్ఫుల్ వెన్ దెర్ ఆర్ మల్టిపుల్ పాసిబుల్ ఆల్టర్నేటివ్స్ అండ్ అన్ ఏజెంట్ హ్యాస్ టు చూస్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ ద బెస్ట్ యాక్షన్. ఓకే, అది ఆ పాసిబుల్ ఆల్టర్నేటివ్స్ అన్ని మల్టిపుల్ పాసిబుల్ ఆల్టర్నేటివ్స్ మనం ఈ గోల్ని అచీవ్ చేయాలంటే ఎన్ని పాసిబుల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో అన్నీ చెక్ చేసుకుని, ఓకే, అందులో ఏది బెస్ట్ తీసుకుని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. రైట్, the utility function maps each state to a real number to check how efficiency each action achieves the goals. ఇప్పుడు యూటిలిటీ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మనం ఈచ్ స్టేట్కి ఒక రియల్ నెంబర్, ఒక నెంబర్ని పెట్టుకుంటుంది. మనం ఆ నెంబర్ని బేస్ చేసుకుని దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెక్ చేసుకుంటాం. రైట్, ఇంతకుముందు దానికి ఇప్పుడు ఎక్స్ట్రా ఏం వచ్చిందంటే యూటిలిటీ వచ్చింది. ఇంతకుముందు డయాగ్రామ్లో హౌ హ్యాపీ ఐ విల్ బీ ఇన్ సచ్ ఎ స్టేట్, నేను అలా ఉన్నప్పుడు నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
అని ఒక యూటిలిటీని చెక్ చేసుకొని అది హ్యాపీగా ఫీల్ అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ద లెర్నింగ్ ఏజెంట్స్. ఓకే. A learning agent in AI is a type of agent which can learn from its past experiences or it has learning capabilities. ఈ లెర్నింగ్ ఏజెంట్ అంటే ప్రీవియస్గా లెర్న్ చేయడం అంటే ఇది హిస్టరీ మనం చదవాలి కదా ఫస్ట్, తర్వాత మనం డెసిషన్ తీసుకోవాలి అది. ఓకే. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని తీసుకుని దానికి మనం లెర్నింగ్ క్యాపబిలిటీస్ని చేస్తాం ఆ హిస్టరీ నుంచి. It starts to act with basic knowledge and then able to act and adapt automatically through learning. It starts to act with basic knowledge and then able to act and adapt automatically through learning. అది బేసిక్ నాలెడ్జ్ని కంటైన్ చేస్తూ ఈ న్యూ టెక్నాలజీస్ ఏమైనా ఉంటాయి, న్యూ టెక్నాలజీస్ కాదు, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని తీసుకుంటూ దాన్ని ఆటోమేటికల్గా అడాప్ట్ చేసుకుంది న్యూ టెక్నాలజీస్కి అనమాట. A learning agent has mainly four conceptual components, which are learning element, a critic, performance element, problem generators. Coming to the learning element, it is responsible for making improvements by learning from environment. ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకుని అక్కడ ఇంప్రూవ్మెంట్స్ తీసుకునింది, ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకుని ఇంప్రూవ్మెంట్ తీసుకునింది. Right. Next, critic. Learning element takes feedback from the critic, which describes that how well the agent is doing with respect to a fixed performance standard. అంటే లెర్నింగ్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంది అనమాట. క్రిటిక్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఇంకా డెసిషన్లు ఏమైనా చేంజ్ చేసుకోవాలి, దాని పెర్ఫార్మెన్స్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలని చెక్ చేసుకుంది. నెక్స్ట్ వన్ ఇది పర్ఫార్మెన్స్ ఎలిమెంట్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెలెక్టింగ్ external action. Problem generator. This component is responsible for suggesting actions that will lead to the new informative experiences. ఓకే. ఇక్కడ కొత్తగా ఏం చేసాం, క్రిటిక్ ఒకదాన్ని, లెర్నింగ్ ఎలిమెంట్ని ఒకదాన్ని, ప్రాబ్లం జనరేట్ని ఒకదాన్ని, కొత్తగా ఒక 3ని యాడ్ చేసాం ఇంతకుముందు దాని సిస్టమ్కి. అసలు ఇది డిఫరెంట్ అండి. అసలు యాక్చువల్గా లెర్నింగ్ ఏజెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ దాన్ దట్ 4. ఇది అసలు యాక్షన్ డిఫరెంట్. ఈ క్రిటిక్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అది సెన్స్ చేసేది మనకి ఏ పర్సెప్షన్లో ఉన్నాం, ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నామని సెన్స్ చేసి మనం ఈ యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఎలిమెంట్ ఏమన్నా యాక్షన్ తీసుకోవాలి అంటే కనుక దాన్ని ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ప్రీవియస్ హిస్టరీ నుంచి కొంత లెర్న్ చేసుకోవటం, ప్రాబ్లం జనరేటర్ దగ్గర నుంచి సజెషన్స్ ఏమైనా ఉంటే యాక్షన్స్ తీసుకోవడం, సజెస్టింగ్ యాక్షన్స్ తీసుకోవటం, అప్పుడు మాత్రమే మన యాక్షన్ని ఈ ఎన్విరాన్మెంట్ మీద ప్లేస్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎక్కువ ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది దీని మీద. అంటే మనం ఇలా చేస్తే బాగుంటుందా లేదా, మీరు చెప్పండి అంటుంటారు కదా, రైటా లేదో చెప్తారు, మళ్ళీ ఇంకోటి నేర్చుకుంటాం, అట్లా మళ్ళీ చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంటెలిజెంట్ ఏజెంట్. ఏజెంట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈజ్ అన్ ఏజెంట్? ఇక్కడ చూడండి, అన్ ఏజెంట్ కెన్ బి ఎనీథింగ్ దట్ perceives environment through sensors and act upon the environment thought actuators. An agent runs in the cycle of perceiving, thinking, and acting. Okay, perceiving, thinking, and acting. An agent can be human agent, robotic agent, software agent. Coming to the human agent, a human agent has eyes, ears, and other organs which work for sensors and hand, legs, vocal tract work for actuators. Human agent అంటే ఏంటి? హ్యూమన్ ఏజెంట్ హ్యాస్ ఐస్, ఇయర్స్ అండ్ అదర్గా మన హ్యూమన్ లాగా అనమాట. రైట్. నెక్స్ట్ రోబోటిక్ ఏజెంట్. ఏ రోబోటిక్ ఏజెంట్ కెన్ హ్యావ్ కెమెరా, ఇన్ఫ్రారెడ్ రేంజ్ ఫైండర్, ఎన్ఎల్పి ఫర్ సెన్సార్స్ అండ్ వేరియస్ మోటార్స్ ఫర్ యాక్చుయేటర్స్. హ్యూమన్ ఏజెంట్ లైక్ హ్యూమనే కదా. రోబోటిక్ ఏజెంట్ ఏంటి? మన కళ్ళు ఉంటాయి, అక్కడ కెమెరా ఉంటుంది, మనం సెన్స్ చేయడానికి ఆర్గాన్స్ ఉంటాయి, వాసన పీల్చడానికి, ఇట్లా వీళ్ళకి ఏముంటాయి, సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ఎల్పి ఫర్ సెన్సర్స్. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ రేంజ్ ఫైండర్స్. ఓకే, ఇవి యూజ్ చేసి రోబోటిక్ ఏజెంట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది సాఫ్ట్వేర్ ఏజెంట్. సాఫ్ట్వేర్ ఏజెంట్ కెన్ హ్యావ్ కీ స్ట్రోక్స్. ఏ ఫైల్ కంటెంట్స్ యాజ్ sensor input and act on those inputs
and display output on the screen. Right. ఇది సాఫ్ట్వేర్ ఏజెంట్ అంటే సాఫ్ట్వేర్ ఏజెంట్ కెన్ హ్యావ్ ద కీ స్ట్రోక్స్, అలాగే ఫైల్ కంటెంట్స్ యాజ్ అన్ సెన్సరీ ఇన్పుట్, ఓకే, అండ్ యాక్ట్ దోస్ ఇన్పుట్స్ అండ్ డిస్ప్లే అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్. అంటే సాఫ్ట్వేర్ ఏజెంట్ అంటే ఎవరు మిషన్ అండి. మన కంప్యూటర్ అనుకోండి, మన కంప్యూటర్లో ఏముంటుంది, కీ స్ట్రోక్స్ ఉంటాయి, అలాగే ఫైల్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, మనకి ఇన్పుట్ ఇవ్వాలి, అవన్నీ ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది hence the world around us is full of agents such as thermostat, cell phone, camera, and even we are also agents. ఇప్పుడు ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారు, కెమెరా ఒకటి ఉంది, సెల్ ఫోన్ వన్ ఆఫ్ ద ఏజెంట్, ఓకే, థర్మోస్టాట్ అనేది ఒక ఏజెంట్. ఇలా మనకి రియల్ వరల్డ్లో ఉన్న ఏజెంట్స్ ఇవి. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ వీ షుడ్ ఫస్ట్ నో అబౌట్ ద సెన్సార్స్, ఓకే, ఎఫెక్టర్స్, యాక్టివేటర్స్. ఓకే, కమింగ్ టు ద సెన్సార్స్. Sensor is a device which detects the change in the environment and sends the information to other electronic device. An agent observes its environment through sensors. ఇప్పుడు మన సెన్సార్స్ ఎక్కడ జనరల్గా ఏం చేస్తాము, ఆ, ఎలా చెప్పొచ్చు సెన్సార్ అంటే, పార్కింగ్ సిస్టంలో సెన్సార్ బేస్డ్ పార్కింగ్ సిస్టమ్ చేస్తారనుకున్నాం. అంటే మనకి వెహికల్ వచ్చింది లేదు, ఫస్ట్ ఆ సెన్సార్ సెన్స్ చేసింది, అప్పుడు గేట్ ఓపెన్ అయింది. ఆ గేట్ కూడా ఎప్పుడు ఓపెన్ అయింది, ఫస్ట్ వెహికల్ వచ్చిందని తెలుసుకుని ఎంటీ స్లాట్ ఉందో లేదో తెలుసుకున్న తర్వాత మనకి కార్కి ఓపెన్ చేస్తాం, డోర్ ఓపెన్ చేస్తాం. అంటే ఫస్ట్ కార్ వచ్చిందా లేదా సెన్సార్ సెన్స్ చేయాలన్నమాట. ఓకే, కార్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ ఒక డివైస్కి పంపించాలి. ఆ డివైస్ ఏం చేసింది, ఎంటీ స్లాట్ ఉంటే డోర్ ఓపెన్ చేసింది, ఎంటీ స్లాట్ లేకపోతే డోర్ ఓపెన్ చేయదు అనమాట. అది సెన్సార్ అని చెప్తాం. ఇంకా సెన్సార్ చేసే పని అది, అంటే సెన్స్ చేసింది. నెక్స్ట్ వన్ ఇది యాక్చుయేటర్స్. యాక్చుయేటర్స్ ఆర్ ద కాంపోనెంట్ ఆఫ్ మిషన్స్ దట్ కన్వర్ట్స్ ఎనర్జీ ఇంటూ మోషన్. ఓకే, మనకి ఇచ్చిన ఎనర్జీని అది మూవింగ్ ఆబ్జెక్ట్గా మనం మార్చింది. ద యాక్చుయేటర్స్ ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మూవింగ్ అండ్ కంట్రోలింగ్ ఈ సిస్టమ్. యాక్చుయేటర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి, మూవింగ్ అండ్ కంట్రోలింగ్ ఈ సిస్టమ్. అంటే మూవ్ చేస్తున్నాం కదా, మరి ఆపాల్సిన పరిస్థితి కూడా ఉండేది కదా, అందుకని మళ్ళీ ముందుకు వెళ్తున్నాడా, వెనక్కి వెళ్తున్నాడా, పక్కకి వెళ్తున్నాడా, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని మూవింగ్, కంట్రోలింగ్, ఆ సిస్టమ్ని మూవ్ చేసే వాళ్ళని, కంట్రోల్ చేసే వాళ్ళని ఏమంటారండి, మనం యాక్చుయేటర్స్ అంటాం. An actuator can be electric motor, gears, okay, rails, etc. ఇవన్నీ మన యాక్చుయేటర్కి ఏముంటాయి, కెన్ బి యాక్చుయేటర్. యాక్చుయేటర్ కెన్ బి ఎలక్ట్రిక్ మోటార్, మనకు మోటార్ కానీ గేర్స్ కానీ. గేర్ ఏంటి, గేర్ నొక్కితే మనకు ఆగిపోద్ది, అంటే ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది అనమాట. ఒక గేరు నొక్కలేదు, బయట మామూలుగా వదిలేసాము, బయట ముందుకు వెళ్తూ ఉంటుంది, అది. ఎఫెక్టర్స్. Effectors are the devices which affect the environment. Effectors can be legs, wheels, arms, fingers, wings, pins, and display screens. ఓకే, వీటిని ఏమంటారండి, ఈ లెగ్స్ని ఎఫెక్టర్స్. లెగ్తో అంటే నడుస్తాము, ఓకే, కూర్చుంటాం, పరిగెడుతుంటాం ఇట్లా. వీల్స్ ఉంటే మన బండికి ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాం, పక్కకి వెళ్తూ ఉంటాం, ఓకే, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఏది సిస్టమ్ ముందుకి వెనక్కి వెళ్తాం. ఆర్మ్స్, ఫింగర్స్ ఇట్లా. రైట్, ఇక్కడ చూడండి సెన్సారు, ఎఫెక్టర్స్, ఓకే, పర్సెప్ట్ యాక్షన్స్. ఒక మనిషి ఒక బొమ్మ వేశారు, ఏఐ బొమ్మ. ఏఐ డయాగ్రామ్లో ఇది ఒక ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్లో ఏంటి, ఒక పర్సెప్షన్ తీసుకుంటాం. ఒక పర్సెప్షన్ తీసుకుని ఈ సెన్సార్ సెన్స్ చేసింది, ఆ పర్సెప్షన్ సెన్స్ చేసి ఎఫెక్ట్ మనకి ఏం చేస్తాం, సెన్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక సెన్సార్ ఉండాలి. ఆ సెన్సార్ తీసుకున్న తర్వాత ఏం చేశారు, మనం ఎఫెక్టర్స్ని అప్లై చేసి ఎఫెక్టర్స్ ముందుకు యాక్షన్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు అక్కడ ఒక వెహికల్ ఆగిపోయిందండి, ఆగిపోయింది అనే విషయాన్ని, అది పర్సెప్షన్, అది మనం సెన్స్ చేసాం. సెన్స్ చేసినప్పుడు ఏం చేస్తాం, మనం ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి ముందుకు నెడతాం. ఓకేనా, ఇది ఎవరు చేత్తోనూ కాళ్ళతో ముందుకు నెడుతూ ఉంటాం మనం వెళ్ళి, వాటిని ఎఫెక్టర్స్ అంటారు. మీరు ఆ బండి ఆగిపోయింది మనం వెళ్ళి చేయాలన్నారు కదా, అది సెన్సర్. ఇక్కడ పర్సెప్షన్ ఏంటంటే బండి ఆగిపోవడం అనేది మీరు గుర్తించారు, అది పర్సెప్షన్. ఇక్కడ సెన్సింగ్ ఏం చేశారు, మీరు ఆగిపోయింది కాబట్టి మనం హెల్ప్ చేయాలి అనేది మన సెన్సింగ్ అనమాట. ఓకే, దాని యాక్షన్ తీసుకోవడం కోసం మనకి ఈ కాళ్ళు చేతులు ఉపయోగించి తీసుకుంటాం. ఇది మెయిన్ అనమాట. నెక్స్ట్ వన్ ఇది ఇంటెలిజెంట్ ఏజెంట్. Coming to the intelligent agents. An intelligent agent is an autonomous entity which act upon an environment using sensors and
actuators for achieving goals. An intelligent agent may learn from the environment to achieve their goals. The thermostat is an example for an intelligent agent. The thermostat. E thermostats. బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఇవన్నీ చేస్తున్నాయి కదా ఇప్పుడు. ఓకే, ఇవి వీటిని థర్మోస్టాట్స్ అంటాం. ఇవన్నీ కూడా రైట్. ఓకే, థర్మోస్టాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్ అనమాట. రైట్, ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ 4 రూల్స్ ఫర్ అన్ ఏఐ ఏజెంట్. ఏ ఏజెంట్కి ఉండాల్సిన రూల్స్ ఏంటో చెప్పారు. రూల్ 1, an AI agent must have the ability to perceive the environment. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే తెలిసింది కదా. ఒక దగ్గరికి వెళ్ళాం, అక్కడ పర్సెప్షన్ జరుగుతుంది, అందులో మనం ఏమి హెల్ప్ చేయొచ్చు, ఆ పర్సెప్షన్ తీసుకుని మన ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేయాలి. రైట్, ద అబ్జర్వేషన్స్ మస్ట్ బి యూజ్డ్ టు మేక్ డెసిషన్స్. ఓకే, ఇక్కడ వర్షం పడుతుంది అని మనకు ఇక్కడ తుఫాన్ వచ్చింది. ఓకే, ఇది పర్సెప్షన్, ఈ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ తుఫాన్ ఉంది. ద అబ్జర్వేషన్ మస్ట్ బి యూజ్ టు మేక్ డెసిషన్స్. ఇప్పుడు నేను డెసిషన్ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా అని. డెసిషన్ షుడ్ రిజల్ట్ ఇన్ అన్ యాక్షన్. డెసిషన్ తీసుకున్నాను కదా, ఇంకా నేను వెంటనే ఇంటికి వచ్చేసేయాలి, అది యాక్షన్లో ఇంప్లిమెంట్ అయిపోవాలి. రూల్ 4, ద యాక్షన్ టేకెన్ బై అన్ ఏఐ ఏజెంట్ మస్ట్ బి ఏ రేషనల్ యాక్షన్. ఓకే, అది ప్రాపర్ యాక్షన్ అయి ఉండాలన్నమాట, కరెక్ట్ యాక్షన్ అయి ఉండాలి. అది ఇప్పుడు వర్షం పడిపోతుంది, చీకటి పడిపోతుంది, నేను అక్కడ ఉండకూడదు, ఇంటికి వచ్చేయాలి, ఇవన్నీ జరగవు. నువ్వు వర్షం పడుతుంది, ఇంటికి వెళ్ళాలి, బయలుదేరిపోవాలంతే. నెక్స్ట్, కమింగ్ టు ద రేషనల్ ఏజెంట్. A rational agent is an agent which has clear preference, models, uncertainty, and acts in a way to maximize its performance measure with all possible actions. Rational agents ఏంటండి, is an agent which has clear preference, models uncertainty, and acts in a way to maximize its performance measure with all possible actions. చూడండి, అన్సర్టైనిటీ కండిషన్స్ మోడల్స్లో. ఓకే, మ్యాక్సిమైజ్ పెర్ఫార్మెన్స్ మెజర్ తీసుకోవాలి. రైట్, ఏ రేషనల్ ఏజెంట్ ఈజ్ సెడ్ టు పెర్ఫార్మ్ ద రైట్ థింగ్స్. ఏ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ రేషనల్ ఏజెంట్స్ టు యూజ్ ఫర్ గేమ్ థియరీ అండ్ డెసిషన్ థియరీ ఫర్ వేరియస్ రియల్ వరల్డ్ సినారియోస్. నెక్స్ట్, for an AI agent, the rational actions is most important because in AI reinforcement learning algorithm, for each best possible action, agent gets the positive reward, and for each wrong action, an agent gets a negative reward. చూడండి, ఇక్కడ for an AI agent, the rational actions is most important because AI reinforcement learning algorithm ఫర్ ఈచ్ బెస్ట్ పాసిబుల్ యాక్షన్. అంటే మీరు ప్రతి కేసులోనూ బెస్ట్ పాసిబుల్ యాక్షన్ తీసుకొని ఉండాలి. ఇదేంటి కట్ అయిపోయిందండి, 1 సెకండ్ అండి. హలో సార్, సార్ వినిపిస్తుందా? అలాగే సార్, ఇప్పుడా 9:25 తర్వాత? అలాగే సార్, చేస్తాను సార్. ఓకే సార్. ఓకే, మా కాలేజీ వాళ్ళు కాల్ చేస్తారు. రైట్, structure of AI agent. Next one is the structure of an AI agent. The task of AI is to design an agent program which implements the agent function. The structure of an intelligent agent is a combination of architecture and agent program. It can be viewed as agent equal to architecture plus agent program. ఏజెంట్ అనేవాడు అండి ఒక ప్రోగ్రాము, వాడి యొక్క ఆర్కిటెక్చర్.
మొత్తాన్ని కలిపి ఏజెంట్ అంటాం. స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఏజెంట్. The task of AI is to design an agent program which implements the agent function. The structure of an intelligent agent is a combination of architecture and agent program. Following are the main three terms involved in the structure of AI agent. Architecture. Coming to the architecture. Architecture is machinery that an AI agent executes on. Next one, agent function. Agent function is used to map a percept to action. Okay. Agent program. Agent program is an implementation of agent function. An agent program executes on the physical architecture to produce function F. Okay, next, performance measure, environment, actuators, sensors. PEAS. P అంటే ఏంటంటే పెర్ఫార్మెన్స్ మెజర్, E అంటే ఎన్విరాన్మెంట్స్, A అంటే యాక్చుయేటర్స్, S అంటే సెన్సార్స్. ఇది దీన్ని పిఈఏఎస్ రిప్రజెంటేషన్ అంటాం. ఈ పిఈఏఎస్ రిప్రజెంటేషన్లో ఎవరు ఉంటారు? పిఈఏఎస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మోడల్ ఆన్ విచ్ అన్ ఏఐ ఏజెంట్ వర్క్స్ అపాన్. When we define an AI agent or rational agent, then we can group its properties under PEA's representation model. It is made up of four words. First one is the performance measure, second one is the environment, third one is the actuators, fourth one is the sensors. Right, next, పిఈఏఎస్ ఫర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఒక ఏమంటాం, డ్రైవర్లెస్ కార్స్. ఓకేనా, అది అది చెప్తున్నాం. చూడండి దాని గురించి ఎలా చెప్తున్నారు. Let's suppose a self-driving car, then PAS representation will be performance, safety, time, legal drive, comfort. Next, environment, roads, other vehicle, road signs, okay, pedestrians, actuators ఎవరు, స్టీరింగ్ పట్టుకునేవాళ్ళు, యాక్సలరేటర్స్, బ్రేకు, సిగ్నల్, హార్న్, ఇలాంటివన్నీ కూడా యాక్చుయేటర్స్ కిందకు వస్తాయి. సెన్సర్స్, కెమెరా, జీపీఎస్, స్పీడోమీటరు, ఔడోమీటరు, ఓకే, ఎక్సలోమీటరు, సోనారు, ఇవన్నీ కూడా అండర్ ద సెన్సర్స్. ఎగ్జాంపుల్ ఏజెంట్స్ విత్ పిఈఎస్ రిప్రజెంటేషన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఏజెంట్ వీరు పర్ఫార్మెన్స్ మెజర్ ఒకటి, ఎన్విరాన్మెంట్, యాక్చుయేటర్స్, సెన్సార్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద మెడికల్ డయాగ్నోసిస్ ఏజెంట్. మెడికల్ డయాగ్నోసిస్ అంటే ఏంటి? అదే ఏమైనా డిసీజ్ ఉంటే వాటిని రికగ్నైజ్ చేయటం. నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ మెజర్, హెల్దీ పేషెంట్, మినిమైజ్డ్ కాస్ట్. రైట్. కమింగ్ టు ద ఎన్విరాన్మెంట్, పేషెంట్, హాస్పిటల్, స్టాఫ్, ఈ ఎన్విరాన్మెంట్లో మన మెడికల్ డయాగ్నోసిస్ జరుగుతుంది. యాక్చుయేటర్స్, టెస్టర్స్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సెన్సార్, కీబోర్డు, ఒక ఎంట్రీ, సిమ్టమ్స్. కీబోర్డ్ ఎంట్రీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఇక్కడ కీబోర్డ్ని యూజ్ చేసి మీరు సిమ్టమ్స్ని ఎంటర్ చేస్తారనమాట. యాక్చుయేటర్స్ ట్రీట్మెంట్, టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేసింది. అక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి మనకి? పేషెంట్, హాస్పిటల్, స్టాఫ్, అది ఎన్విరాన్మెంట్. ఇక పెర్ఫార్మెన్స్ మెజర్ ఏంటి? ఆ పేషెంట్ హెల్తీగా ఉన్నాడా లేకపోతే అన్హెల్తీగా ఉన్నాడా, మనం మినిమం కాస్ట్లో ఆ పేషెంట్కి మెడికల్ డయాగ్నోసైజ్ చేసి పంపించాలి, అంటే రోగ నిర్ధారణ చేసి పంపించాలి. రైట్. వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఏజెంట్స్ ఆఫ్ పిఏఎస్. ఓకే, ఏజెంట్ ఎవరండి? వ్యాక్యూమ్ క్లీనరు. వ్యాక్యూమ్ క్లీనర్ పెర్ఫార్మెన్స్ మెజర్. వాళ్ళు ఏం పెర్ఫార్మెన్స్, ఎంతవరకు క్లీన్ చేసింది, ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేసింది, దాని బ్యాటరీ లైఫ్ ఎంత, దాని సెక్యూరిటీ మెజర్ ఎంత, పెర్ఫార్మెన్స్ ఎంత, సెక్యూరిటీ మెజర్ ఎంత. దీనికి ఎన్విరాన్మెంట్ ఏంటి? వ్యాక్యూమ్ క్లీనర్కి ఒక రూమ్లో లేదా ఒక టేబుల్, లేదంటే కనుక ఏదైనా ఒక ఫ్లోర్, వుడ్ ఫ్లోర్ అన్నారు, ఏదో ఫ్లోర్, కార్పెట్, వేరియస్ అబ్స్ట్రాక్టివ్స్, ఏదైనా వస్తువుల మీద ఏమైనా పైన దుమ్ము దులుపుతుంటారు కదా అది. ఇక్కడ యాక్చుయేటర్స్ ఏంటి? వీల్స్. మన వ్యాక్యూమ్ క్లీనర్కి ఏమంటే వీల్ ఉంటుంది, బ్రషెస్ ఉంటాయి. ఓకే, వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ అంటే సక్ చేయడం కోసం, డస్ట్ని సక్ చేయడం కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది అనమాట, అది తీసేసుకుంది, సక్ చేసింది. ఓకే, వీల్స్, బ్రషెస్, వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్స్ ఆర్ ద యాక్చుయేటర్స్ ఫర్ ద వ్యాక్యూమ్ క్లీనర్. వ్యాక్యూమ్ క్లీనర్ ఏ ఎన్విరాన్మెంట్లో వర్క్ అయింది? ఒక రూమ్లో కానీ, ఒక టేబుల్ కానీ, ఒక ఫ్లోర్ మీద కానీ, ఒక కార్పెట్ పైన కానీ, ఇట్లా ఏదైనా ఆబ్స్టాకిల్స్ వస్తువుల పైన కానీ. నెక్స్ట్, సెన్సార్స్.
ఇక్కడ ఏమేమి సెన్సార్ ఉంది వాక్యూమ్ క్లీనర్ అంటే కెమెరా ఒకటి ఉంది. ఓకే. డర్ట్ డిటెక్షన్ సెన్సార్, మురికిని గుర్తించడానికి ఒక సెన్సార్. క్లిఫ్ సెన్సార్, అలాగే బంప్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ వాల్ సెన్సార్ అంటే గోడొచ్చే ముందు ఆగిపోవాలి కదా, అది అన్ని సెన్సార్స్ ఉండాలి. ఇదేంటిది, మనం క్లీన్ చేయము వాక్యూమ్ క్లీనర్, ఒక మెషిన్ వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోద్ది. మెషిన్ అంటే దానంతట అదే అక్కడ డస్ట్ పడంగానే క్లీన్ చేసి వెళ్ళిపోద్ది. అలాంటివి మనం మెషిన్ వాడతాం, వాక్యూమ్ క్లీనర్ వాడతాం, కానీ అదంతా మన చేతుల ద్వారా రన్ అవుతాయి. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మనం కూడా ఉండకూడదు, ఆ మెషినే వచ్చేయాలా, ఆ మెషినే క్లీన్ చేసేసి ఆ మెషినే వెళ్ళిపోవాలి. అవి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాక్యూమ్ క్లీనర్ అంటే. అది మెషిన్ క్లీనర్ అంటే మనం యూజ్ చేసే ఇంట్లో యూజ్ చేసే నార్మల్ వాక్యూమ్ క్లీనర్స్. మెషిన్ మనమే నడతాం, మనమే డస్ట్ చూస్తాం, అన్నీ మనమే క్లీన్ చేస్తాం, జస్ట్ సర్చ్ చేసుకుని లోపల పెట్టుకుంది అంతే. నెక్స్ట్ పార్ట్ పికింగ్ రోబోట్. నెక్స్ట్ వన్ ఈజ్ ద పార్ట్ పికింగ్ రోబోట్. పర్సంటేజ్ ఆఫ్ పార్ట్స్ ఇన్ కరెక్ట్ బిన్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, నెక్స్ట్ వన్ ఈజ్ ద, అది పెర్ఫార్మెన్స్ మెజర్. ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఎక్కడ కన్వేయర్ బెల్ట్ విత్ పార్ట్స్, అలాగే బిన్స్, డస్ట్ బిన్స్ అట్లా. నెక్స్ట్ యాక్టివేటర్స్ ఎవరు, జాయింట్ ఆర్మ్స్ లేదా హ్యాండ్ కానీ. ఇక్కడ కూడా ఎవరు ఉంటారు యాక్టివేటర్స్గా, మనకి ఎవరన్నా ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు సెన్సారు, కెమెరా, జాయింట్ యాంగిల్ సెన్సార్స్ అని ఉంటాయి. నెక్స్ట్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్. రైట్. ఏజెంట్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. An environment is everything in the world which surrounds the agent, but it is not a part of an agent itself. An environment can be described as a situation in which an agent is present. Right. The environment is where agent lives, operate and provide the agent with something to sense and act upon it. An environment is mostly said to be non-feministic. Features of environments. As per Russell's and Norving, an environment can have various features from the point of view of an agent. First one is the fully observable or partially observable environment. Static environment or the dynamic, discrete or continuous, deterministic or stochastic, single agent and multi-agent. నెక్స్ట్ ఎపిసోడిక్ ఆర్ సీక్వెన్షియల్. ఎపిసోడిక్ అంటే ఎపిసోడ్స్ వస్తుంటాయి కదా, అట్లా ఇంకా ఆగిపోతుంది కొంత వచ్చి. సీక్వెన్షియల్ అంటే కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నోను అన్నోను, యాక్సెసిబుల్ ఇన్యాక్సెసిబుల్. ఇవి ఇన్ని ఫెసిలిటీ ఇన్ని ఉంటాయి మనం ఒక సిస్టంలో చూసేటప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ ద ఫుల్లీ అబ్జర్వబుల్ వర్సెస్ పార్షియల్లీ అబ్జర్వబుల్ ఏజెంట్. If an agent sensor can sense or access the complete state of an environment at each point of time, then it is a fully observable environment. Else it is called a partially observable environment. చూడండి, if an agent sensor can sense or access the complete state of environment at each point of time, then it is a fully observable environment. Else it is a partially observable environment. Next, a fully observable environment is easy as there are no need to maintain the internal state to keep track history of the world. ఫుల్లీ అబ్జర్వబుల్ అంటే వాడే అబ్జర్వ్ చేసేసుకుంటుంటాడు, చేసి ఆ పరిస్థితికి తగ్గట్టుగా డెసిషన్ తీసుకుని వర్క్ చేస్తుంటారు. వీళ్ళకి ఏంటంటే ప్రీవియస్ హిస్టరీని మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదనమాట. An agent with no sensors in all environments, then such environment is called a unobservable. ఇక సెన్సార్స్ లేకపోతే కనుక వాటి ఎన్విరాన్మెంట్ ఏమంటామండి, అన్అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్. మనం సెన్స్ చేయలేకపోతే మనం అబ్జర్వ్ చేయనట్టే కదా, అందుకని వాటిని అన్అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ అని కాల్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ద డిటర్మినిస్టిక్ వర్సెస్ స్టోకాస్టిక్. If an agent's current state and selected action can completely determine the next state of the environment, then such environment is called a deterministic environment. Next, a stochastic environment is random in nature and cannot be determined completely by an agent. In a deterministic, fully observable environment, agent does not need to worry about the uncertainty. ఇప్పుడు సెకండ్ ఎన్విరాన్మెంట్ అండి. సెకండ్ డిఫరెన్స్, డిటర్మినిస్టిక్
and stochastic. If an agent's current state and a selected action can completely determine the next state of the environment, then such environment is called the deterministic environment. If agent, if an agent current state and a selected action can completely determine the next state of the environment. ఇప్పుడు ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ని ఇప్పుడు ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ని అది అబ్జర్వ్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ దాని స్టేట్ ఏంటి, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో దాని స్టేట్ ఏంటి అని అబ్జర్వ్ చేయగలిగితే కనుక దాన్ని డిటర్మినిస్టిక్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఏ స్టోకాస్టిక్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అ ర్యాండమ్ ఇన్ నేచర్ అండ్ కెనాట్ బి డిటర్మైన్ కంప్లీట్లీ బై అన్ ఏజెంట్. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, అది డిటర్మినిస్టిక్ అనమాట. దాన్ని ఏమంటామంటే స్టోకాస్టిక్ అంటారు. ఇన్ ఏ డిటర్మినిస్టిక్ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ ఏజెంట్ డస్ నాట్ నీడ్ వరీ అబౌట్ ద అన్సర్టైనిటీ. డిటర్మినిస్టిక్ కేసులో ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ చేస్తారు కాబట్టి ఏజెంట్ ఎటువంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి చాలండి, 3 చాలు. నెక్స్ట్ క్లాస్లో రేపు చెప్తాను మళ్ళీ. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ క్లాస్ యూ కెన్ ఎగ్జిట్.
చంపేశాడు వాళ్ళందరినీ సూదుకుంటూ. Right. Next one is the mathematics for machine learning. Mathematics for machine learning అండి. Right. Next one is the linear algebra. Right. Next one is the linear algebra. Okay. Linear algebra ని యూజ్ చేసి మనం మ్యాథమెటిక్స్ని క్యాలిక్యులేట్ చేయడం అది జరుగుతుంది. ఒక పోలినామియల్ తీసుకున్నాం అనుకోండి, ఆ పోలినామియల్ని మనం వెక్టర్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. ఇది జియోమెట్రిక్ వెక్టర్స్ అని రాసాను. జియోమెట్రిక్ ఎక్స్ బార్ వై బార్. ఎక్స్ బార్ ప్లస్ వై బార్ అంటే ఒక రొటేషన్ ఇట్లా వస్తుంది. ఎక్స్ బార్ వై బార్. పోలినామియల్ అంటే పైకి కింద మూవ్ అవుతుంటాయి కదా పోలినామియల్స్ అంటే. అది ఇక్కడ రాసాం. పోలినామియల్స్ ఆర్ ఆల్సో వెక్టర్స్. 2 పోలినామియల్స్. ఓకే. ఇది 2 పోలినామియల్స్. ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్. 3 పోలినామియల్స్. 3 కూడా కాదు 4 ఉన్నాయి. 1, 2, 3 పోలినామియల్స్గా డివైడ్ చేసాం పోలినామియల్స్గా. రైట్. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3. 1, 2, 3 అనేది దేనికి ఉన్నాయి? రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఆర్ క్యూబ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రిప్లెట్ ఆఫ్ నంబర్స్. యాడింగ్ 2 vectors a, b belongs to R power n component wise results a plus b plus c belongs to R power n. వన్ సెకండ్ అమ్మా. ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటాయి ఇక్కడ చూస్తారు. ఓకే. ఇది ai1 x1 plus so on ai2 xn plus so on ain xn. many units of resources are ఇక్కడ చూడండి టోటల్. a1 x1 plus a2 x2 plus so on an xn b equal to b1. అట్లాగే am1 x1 plus so on amn xn equal to bm, where aij belongs to real number, bi also real number. ఓకేనా. దీన్ని ఏమంటామంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్తాం వీటిని. ఓకే. అండ్ x1 x2 so on xn are the unknowns to the system. Every n tuple x1 x2 so on xn belongs to R power n. Okay, that satisfies the equation. Okay, a11 x1 plus a12 xn plus a1n xn equal to b1 and so on. am1 x1 plus am1 mn xn equal to bm అనేది ఒక ఈక్వేషన్ అవుతుంది మనకి. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x1 ప్లస్ x2 ప్లస్ ఈక్వల్ టు ఒక నెంబర్ 3 అనేది ఇచ్చారు. తర్వాత x1 మైనస్ x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 2 అనేది ఇచ్చారు. 2x1 ప్లస్ 3x3 ఈక్వల్ టు 1 ఇచ్చారు. ఇందులో x2 లేదు కాబట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చారు. ఓకే. హ్యాజ్ నో సొల్యూషన్ అని చెప్పారు. ఎందుకు నో సొల్యూషన్ ఇక్కడ? ఓకే చూడండి. యాడింగ్ ద ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఈల్స్ 2x1 ప్లస్ 3x3 ఈక్వల్ టు 5 విచ్ కాంట్రడిక్ట్స్ ద థర్డ్ ఈక్వేషన్. ఓకే. థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ ఏమొచ్చింది మనకి? రెండు సమ్ చేశారు కదా, సమ్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ. ఓకే. From the first and third equation it follows the x1 equal to 1. From 1 and 2 we get 2x1 plus 3x3 equal to 5, that is x3 equal to 1. Okay, అలాగే x2 equal to 1. Therefore 1 1 1 1 is the only possible and unique solution. Okay, unique solution 1 1 1 ఉంది కాబట్టి ఒకటే సొల్యూషన్ ఉంది. అది
1 second. రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ద మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్లో ఒక మ్యాట్రిక్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పారు. ఫస్ట్ చూడండి, డెఫినేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండి. మ్యాట్రిక్స్ ఎలా వస్తుందో చూద్దాం, తర్వాత లీనియర్ ఈక్వేషన్ నుంచి ఎలా వచ్చిందో చూద్దాము. డెఫినేషన్ 2.1 మ్యాట్రిక్స్ with m by n belongs to n, a real valued m by n matrix A is m into n tuple elements of A I1, I equal to 1 to m, j equal to 1 to n, which is ordered according to the rectangular scheme consisting of m rows and n columns. ఇక్కడ మ్యాట్రిక్స్లో m by n అనేది ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి. ఓకే, m ఎలిమెంట్, m రోస్, n కాలమ్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4లో ఉంటాయని. ఏ రియల్ వాల్యూడ్ m, n మ్యాట్రిక్స్ అంటే ఈ లోపల ఉండే వాల్యూస్ A11 A12 ఇవన్నీ కూడా రియల్ వాల్యూడ్. మేబీ 1.1 అవ్వచ్చు, లేదా 1 అవ్వచ్చు, 2.2 -2 an అవ్వచ్చు. m by n, ఏ రియల్ వాల్యూడ్ m by n మ్యాట్రిక్స్ A ఈజ్ m ఇంటూ n టపుల్ ఆఫ్ ఎలిమెంట్స్ Aij. ఈ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? m రోస్, n కాలమ్స్ ఉంటే m ఇంటూ n ఎలిమెంట్స్ ఉంటాయి, mn ఎలిమెంట్స్ ఉంటాయి. Aij, I ఫ్రమ్ 1 to m, j ఫ్రమ్ 1 to n. ఎందుకంటే m by n అన్నాడు కదా, m అంటే ఫస్ట్ వచ్చింది, n అంటే సెకండ్ వస్తుంది. సో I వాల్యూ m, j వాల్యూ nతో రిప్రజెంట్ చేశారు. విత్ m, n belongs to n real valued mn matrix A is an mn tuple of elements Aij, where I runs from 1 to m, j runs from 1 to n, which is ordered according to the regular rectangular scheme consisting of m rows and n columns. ఇది నెక్స్ట్ అదే మనకి ఇలా రాశారు, A11 A12 సో ఆన్ A1n. ప్రతి రోలో Aij ఉన్నాయన్నారు కదా, 1 నుంచి n వరకు జేలు అంటే అదే కదా, రైట్. A11 A12 అండ్ సో ఆన్ A1n. సెకండ్ ఎలిమెంట్ సెకండ్ రో A21 A22 అండ్ సో A2n. అట్లా AM1 AM2 అండ్ సో ఆన్ AMN వచ్చింది. ఒక్కొక్క ఎలిమెంట్ Aij బిలాంగ్స్ టు రియల్ నెంబర్ సెట్. ఓకే, రైట్. బై కన్వెన్షన్ 1, n మ్యాట్రిక్స్ ఆర్ కాల్డ్ రోస్. అంటే వన్ రో, ఓకే, n ఎలిమెంట్స్. ఫస్ట్ రో తీసుకుంటే దీని ఆర్డర్ అంతా 1 రో n కాలమ్స్, దీన్ని 1/n అంటారు. దాన్ని ఇలా ఈ టెక్స్ట్ బుక్లు ఇలా రాశారు, 1/n బ్రాకెట్ లోపల 1/n 1, n అని రాశారు. బై కన్వెన్షన్ 1, n మ్యాట్రిసెస్ ఆర్ కాల్డ్ రోస్. నెక్స్ట్ అండ్ m, 1 మ్యాట్రిసెస్ ఆర్ కాల్డ్ కాలమ్స్. m, n అంటే ఎవరు? ఫస్ట్ కాలం తీసుకోండి, ఫస్ట్ కాలం వరకే అన్నీ సెలెక్ట్ అయిపోతున్నాయి లేదు, మీకు ఫస్ట్ కాలం వరకు తీసుకోండి. ఎన్ని ఉన్నాయి? m ఉన్నాయి రోస్, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. దాన్ని m, 1 మ్యాట్రిసెస్ ఆర్ కాల్డ్ కాలమ్స్ అని చెప్పారు. దీస్ స్పెషల్ మ్యాట్రిసెస్ ఆర్ ఆల్సో కాల్డ్ రో కాలమ్ వెక్టర్స్. దీన్ని ఏమంటాం? రోస్ కాలమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీన్ని వెక్టర్ అనొచ్చు, మ్యాట్రిక్స్ అనొచ్చు, రో కాలం వెక్టర్స్ అనొచ్చు, లేదా మ్యాట్రిక్స్ అనొచ్చు. రైట్. ఆర్ m by n ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూ mn మ్యాట్రిసెస్. అంటే ఇది ఒక మ్యాట్రిక్స్, ప్రతి ఇండివిజువల్ ఒక్కొక్క మ్యాట్రిక్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. అందుకనే m, n మ్యాట్రిసెస్ ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ సపోజ్ ఏ బిలాంగ్స్ టు, దీనిలో ఎలిమెంట్స్ ఉన్నాయి, mn ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ బిలాంగ్స్ టు R/mn. ఈ లోపల ఉన్న వాల్యూస్ అన్ని ఏమన్నా మనం రియల్ వాల్యూడ్స్ అన్నాం. రియల్ వాల్యూడ్స్ అంటే ఎవరు? ఆర్ అని రాస్తాం మ్యాథమెటిక్స్లో. సో ఏ బిలాంగ్స్ టు R/m/n. ఓకే, దీన్ని ఇలా అయినా రాయొచ్చు, లేదా స్మాల్ ఏ బిలాంగ్స్ టు R/mn అన్న రాయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. m రోస్, n కాలమ్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇది మీకు తెలుసు, A+B ఈక్వల్ టు, దానిలో ఏలో ఉన్నవి బిలో ఉన్నవి పొజిషన్స్ని బట్టి యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మన మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కూడా చూసారు మీరు నిన్న. ఎడిషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ చూసాము. ఇది చేస్తూ ఉండగా ఆగినట్టున్నాం. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని ఇది ఒకటి ఇచ్చారు మనకి. లీనియర్ ఈక్వేషన్ 2x1 + 3x2 + 5x3 = 1, అలాగే 4x1 - 2x2 - 7x3 = 8, 9x1 + 5x2 - 3x3 = 2 అనే ఒక లీనియర్ ఈక్వేషన్స్ అంటాం వీటిని తీసుకుని దీన్ని మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇందులో ఉన్న వేరియబుల్స్ ఎవరు? x1 x2 x3. వాటిని ఇక్కడ కాలం వైజ్ రాసాం, x1 x2 x3 అనేది.
ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ ఎవరు కోఎఫిషియెంట్స్ 2, 3, 5 ఫస్ట్ దాంట్లో, కాబట్టి 2, 3, 5 ఫస్ట్ రో. సెకండ్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్ ఎవరు 4, -2, -7, ఇది 4, -2, -7. థర్డ్ ఈక్వేషన్ ఎవరు 9x1 5x2 -3 కదా, 9, 5, -3 ఈక్వల్ టు తర్వాత ఏముంది 1, 8 ఉంది. సో 1, 8ని ఈక్వల్ టు తర్వాత రాసాం. ఇప్పుడు వాడిచ్చిన లీనియర్ ఈక్వేషన్ 3 మ్యాట్రిసెస్గా మార్చాం, 3 మ్యాట్రిసెస్గా కన్వర్ట్ చేసాం. ఒకటి ఈ మ్యాట్రిక్స్, నెక్స్ట్ ఒకటేమో x1, x2, x3 మ్యాట్రిక్స్, ఒకటేమో 1, 8, 2 మ్యాట్రిక్స్. ఇది నోట్ దట్. ఈ మొత్తాన్ని క్యాపిటల్ ఏతోను, ఈ మొత్తానికి స్మాల్ ఎక్స్తోను, ఈ మొత్తాన్ని స్మాల్ బీతో రిప్రజెంట్ చేస్తే, దీనికి పేర్లు పెడితే ఈ మ్యాట్రిసెస్కి దాన్ని ఎలా రాయొచ్చు అంటే AX = B అనే ఫార్మాట్ రాయొచ్చు. వేర్ A = 2, 3, 5, 4, -2, -7, 9, 5, -3. X అంటే x1, x2, x3 ఇది. B అంటే 1, 8, 2 అనేది B. And the product AX is linear combination of the columns of A. Okay. రైట్, సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇప్పుడు అలా ఇస్తే మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేసాము, దాన్ని సాల్వ్ చేయడం ఎలాగో అనేది చూస్తాను. అంటే x1, x2, x3 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్గా. అప్పుడు సాల్వింగ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఇంకా జనరల్గా మనకి A11 x1 + A12 x1 A1n x1 B అని ఇంతకుముందు చూసాం. ఓకే, ఇది చూడండి, ఒక మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చారు. ఒక ఎగ్జాంపుల్, పర్టికులర్ అండ్ జనరల్ సొల్యూషన్. Let us have a look at an example. Consider the system of equations. The matrix contains 1, 0, 8, -4, 0, 1, 2, 12. అంటే x1, x2, x3, x4 are the column matrix. 42, 8 are the B. This is like AX = B. Okay, రైట్. ఇక్కడ Bని ఎలా రాశారు అంటే 42, 8ని ఫస్ట్ 42 కామన్ తీసి 1, 0 రాసాం, +8 కామన్ తీసి 0, 1 అని రాసాం. 8 కామన్ తీసి ఏం రాసాం 0, 1. 42, 1, 0 అంటే 42 వచ్చింది పైన, కింద 0 వచ్చింది. 8 × 0, 1 అంటే 8, 0, 0 ప్లస్ కింద 1 వచ్చింది. 42 + 0 42, ఇక్కడ 0 + 8 8. ఓకే, ఈ 1, 0, 0, 1 ఏంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్ని బేస్ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు, బేసిస్ అని కూడా అంటారు. ఓకే, మన ఈ ఎలిమెంట్స్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద బేసిస్గా రాస్తాము అనేది విషయాన్ని తర్వాత బయటపడతారు. మీరు ఏం చేస్తామంటే 42, 8 అనే దాన్ని లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ బేసిస్, దిస్ ఇస్ ద బేసిస్. ఇది 2/1/2 2/1 మ్యాట్రిక్స్ కదా, బేసిస్ 2/2 మ్యాట్రిక్స్ ఉంది. 2/2 బేసిస్ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ బేసిస్ ఫర్ ఎవ్రీ మ్యాట్రిక్స్. 1, 0, 0, 1 is the ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దాన్ని అలా రాసాం. సో ఇప్పుడు ఏం రాస్తున్నాడు, therefore a solution is 42, 8, 0, 0 హోల్ ట్రాన్స్పోజ్. అంటే ఇది నిలువుగా రాస్తే 42, 8, 0, 0 వచ్చింది. ట్రాన్స్పోజ్ అంటే అంతే కదా, ఇది దీనికి నిలువుగా 42, 8, 0, 0. దిస్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఏ పర్టికులర్ సొల్యూషన్ ఆర్ ద స్పెషల్ సొల్యూషన్. దీన్ని ఏమంటారండి, స్పెషల్ సొల్యూషన్ లేదా పర్టికులర్ సొల్యూషన్. However, this is not only the solution of the system of linear equation. To capture all other solutions, we need to be creative in generating zero in a non-trivial way using the columns of matrix. Add 0 to our special solution does not change the special solution. Okay, to do so, we express the third column using the first two columns. చూడండి, 8, 2ని ఇలా డివైడ్ చేసాం. 8, 2, 8, 1, 0, 2, 1, 0, 1. మనం 0ని యాడ్ చేయడం వల్ల దానివల్ల పెద్ద ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనేది వాళ్ళ ఐడియా. రాస్తాను చూడండి. సో దట్ 0 = 8c1 + 2c2 - 1c3 + 0c4 and x1, x2, x3, x4 = 8, 2, -1, 0. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నారు, ఇది 1, 0, 8, -4. ఓకే, వాడిచ్చింది 0, 1, 2, 12 వాడిచ్చారు. ఇంతకుముందు ఇక్కడ x1, x2, x3 ఉన్నాయి. ఆ ప్లేస్లో ఏం రాస్తున్నాం, λ1 × 8, 2, -1, 0 ట్రాన్స్పోజ్ వేసాం. అలాగే ఇట్స్ ఈక్వల్ టు λ1 × 8c1 + 2c2 - c3 = 0. అది వాడిచ్చాడు.
రైట్. ఇక్కడ నుంచి ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయడం అండి. x1, x2, x3 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడం. మీరు ఎలా అయినా చేయండి. ఓకే, ఇలా చేయండి, లేదా ఇన్వర్స్ కనుక్కుని చేయండి. x1, x2, x3 గాస్ జోర్డాన్ మెథడ్ యూజ్ చేసి అది ఆ ఈక్వేషన్స్ సొల్యూషన్ ఉండిద్దా లేదా చూడాలి. నెక్స్ట్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పారు. సరే, కనుక్కొని ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే చూడండి ఏమేమి ఇచ్చారు ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్లో. ఫస్ట్ వన్, ఎక్స్చేంజ్ ఆఫ్ టూ ఈక్వేషన్స్ రోస్ ఇన్ ద మ్యాట్రిక్స్ రిప్రజెంటింగ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, ఇక్కడ ఈక్వేషన్స్ అంటే ఎవరండి? రోస్. రోస్ అంటే ఈక్వేషన్స్. నెక్స్ట్, మల్టిప్లికేషన్ ఆఫ్ అన్ ఈక్వేషన్ విత్ ఏ కాన్స్టెంట్ ల్యాంబ్డా అంటే ఒక రోని ల్యాంబ్డాతో మల్టిప్లై చేయొచ్చు. ఎడిషన్ ఆఫ్ టూ ఈక్వేషన్స్ అంటే ఎడిషన్ ఆఫ్ టూ రోస్ ఆపరేషన్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. For example, for A belongs to R, we seek all solutions of the following system of equations. ఇక్కడ ఈక్వేషన్ ఒకటి తీసుకున్నారండి. ఇది లీనియర్ ఈక్వేషన్ తీసుకుని దీన్ని ఏం చేస్తున్నారంటే మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేసాం. ఫస్ట్ 2 -2 4 1 1 4 -8 -2 -2 అట్లా వాడు ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఇక్కడ రాసాం. నెక్స్ట్ రైట్ సైడ్ ఉంది కదా బి అనేది, ఆ బి దీనిలో రాసాం. ఏ ఇంటూ బి రాశారు చూడండి ఇక్కడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏబి. దీన్ని ఏమంటామంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఏఎక్స్ ఈక్వల్ టు బికి ఏ బిగా రాయగలిగితే దీన్ని ఏమంటామండి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఈ ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్లో మీరు ఏమైనా చేయండి, కాలంలో చేయండి, రో మీద ఆపరేషన్ చేయండి, ఎడిషన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి అక్కడ ఉన్న ఎలిమెంట్స్, లేకపోతే మల్టిప్లై చేయండి, వేరే నెంబర్తో మల్టిప్లై చేయండి, వేరే నెంబర్తో డివైడ్ చేయండి, ఏమైనా చేయండి. మీరు అలా చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ స్వాప్ విత్ R3 అన్నారు. R3తో స్వాప్ చేశారు. అలాగే స్వాప్ విత్ R1 R3 స్వాప్ చేశారు. రో 1 రో 3ని రో 1 రో 3 నాకు స్వాప్ చేస్తే ఏమైంది, ఇది చేంజ్ అవుతుంది. సో చేంజ్ చేశారుగా ఇక్కడికి రో 1 రో 3. నెక్స్ట్ టైం అప్లై చేశారు -4R1 + 2R1 - R1 ఇది చేశారు. టోటల్గా అలా చేస్తే ఇలా మారిపోయింది. ఓకే, రెడ్యూస్ చేసాం. -4R1 చేస్తే ఏమైంది, ఇది టోటల్గా అంతా -5R1 + 2R1 -5R1 + 2R1 అంటే -3R1. ఇది పొరపాటున R1 అని రాశారమ్మా. ఇది R2, ఇది R3, ఇది R4. టెక్స్ట్ బుక్లో తప్పు ఉంది. ఒకసారి చూడండి, ఇది ఈక్వేషన్స్ ఇచ్చారు, దీని మీద ఆపరేషన్ చేస్తున్నారు. దీని మీద ఏం చేస్తున్నారంటే -4R2 చేస్తున్నారు, ఇది 2R3 చేశారు, లేకపోతే -R1. వీ కెన్ డూ వన్ థింగ్, ఇంకోటి చేయొచ్చు. -4R1 అంటే ఈ రెండింటిని R2 = R2 - 4R1 అని చేస్తే సరిపోయేది దీని ఈక్వేషన్. దీన్ని ఎలా రాయాలంటే R2 = R2 - 4R1. R2 ఎంత 4 - 4 × 1 అది -8 - 4 × -2 అలా వేస్తూ 1/1 ఇక్కడ R2 రాశారు. దీని మీనింగ్ ఏంటంటే R2 = R2 - 4R1. దీనిలో ఇది R3, ఇది రో 3 ఎదురుగా రాశారు కదా, R3 = R3 + 2R1. నెక్స్ట్ ఇది R4 = R4 - R1. రైట్, అలా చేస్తే మనకి ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఇంకా దీన్ని ఏమైనా చేయొచ్చా చూడండి, ఇంకా 0-7 చేయొచ్చా. వీళ్ళు ఏం చేశారు, లాస్ట్ని ఈ R4 = -R2 - R3 చేశారు. R4 = R4 - R2 - R3 చేశారు. చేస్తే 4th ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోయాయి ఇంతవరకు. ఓకేనా, ఇక్కడ 0 అయిపోయింది, అదే రాసాం అంతే.
నెక్స్ట్ ఏం చేశారు, ఈ సెకండ్ రోని -1తో మల్టిప్లై చేశారు. థర్డ్ రోని -1/3తో మల్టిప్లై చేశారు. థర్డ్ రోని -1/3తో మల్టిప్లై చేశారు. సో చేస్తే మనకు అలా వచ్చినాయి వాల్యూస్, ఇలా వచ్చాయి. -1/3 ఇంటూ -3 అంటే +1 ఇక్కడ రాసాం. 6 ఇంటూ -1/3 -2 ఇక్కడ రాసాం. ఇది -3 ఇంటూ -1/3 1 అని నోట్ చేసాం. ఇంకా జీరోలు ఏమైనా చేయొచ్చని చూస్తున్నాం, అంతే, ఏం లేదు. సో టోటల్గా మనకి ఏం మిగిలిందంటే ఇలా మిగిలింది. x1 - 2x2 + x3 - x4 + x5 = 0. ఇవి కదా, ఇది x1 x2 x3 x4 x5 = 0. ఇలా రాస్తూ వెళ్తే చివరికి ఇలా మిగిలిందనమాట. సో x1 x2 x3 x4 x5, ఓకే, ఇక్కడ ఈక్వేషన్లో చివరి 0 వచ్చింది. ఈక్వల్ టు అంటే 0 = a1 అంటే ఎంత, a = -1. ఓన్లీ ఫర్ a = -1 ది సిస్టమ్ కెన్ బి సాల్వ్డ్. ఏ పర్టికులర్ సొల్యూషన్ x1 x2 x3 x4 x5 = 2 0 -1 1 0. ఫస్ట్లో ఇచ్చారు కదా, 2 0 2 0 -1 0. ఎందుకంటే -1 + 1 0 అయిపోతుంది, లాస్ట్ 0 అయిపోద్ది. ఓకే, ఇవి సాల్వ్ చేస్తే మీకు అలా వచ్చింది పర్టికులర్ సొల్యూషన్. సో ద జనరల్ సొల్యూషన్ ఇలా ఎలా రాస్తాము, x = 2 0 -1 1 0 + λ1 × 2 1 0 0 0 + λ2 × 2 0 -1 1 1 0. ఇక పర్టికులర్ సొల్యూషన్ అండ్ అలాగే జనరల్ సొల్యూషన్ రెండు కలిపి రాసాం ఇక్కడ. నెక్స్ట్ రో ఎక్లాన్ ఫామ్. నెక్స్ట్ వన్ ఇది రో ఎక్లాన్ ఫామ్ అండి. ఆల్ రోస్ దట్ కంటైన్స్ okay, this is enough. Tomorrow we will meet you.